నమస్కారమండి. ఏపీ వైపు దూసుకొస్తున్న మరో అల్పపీడనం. దిశ మార్చుకుంటే ఇక మళ్ళీ డేంజర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఉంది? ఇప్పటివరకు మెంతా తుఫాన్ అనేది భారీ నష్టం అయితే మిగిల్చింది. ఇటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, ఈ ఛత్తీస్‌గఢ్ వైపు అయితే కదులుతూ ఉంది. సో, ఇక ఇందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందన్నమాట. ఇంకా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలకైతే వెళ్ళిపోదామండి. ఏపీని మెంతా తుఫాను అతలకుతలం చేసింది. తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు అయితే కురిశాయన్నమాట. ఇక లోతట్టు ప్రాంతాలకు సంబంధించి జలమయం కావడం జరిగింది. ఇక పలు ప్రాంతాల్లో గ్రామాల్లో జల దిగ్బంధంతో చిక్కున్నాయి. తుఫాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైందన్నమాట. ముంపు ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా పునరావాస కేంద్రాలను తరలించింది. ప్రస్తుతం తుఫాను తీరం దాటింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ క్రమంలో మరో పిడుగు లాంటి వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. అయితే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని, అది తీవ్ర వాయుగుండంగా మారి ఏపీ వైపుకు దూసుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి మరోసారి తెలిపిందనమాట. బంగాళాఖాతంలో బలమైన ద్రోణి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది 31వ తేదీ ఆవర్తనంగా మారుతుంది. నవంబర్ 1వ తేదీకి ఒక అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం తూర్పు బంగాళాఖాతంలో థాయిలాండ్ పక్కన ఏర్పడుతుంది. ఇది క్రమంగా పశ్చిమ వైపు కదులుతుంది. అది దిశ మార్చుకోకుండా అలానే ముందుకు వస్తే ఏపీలోని గుంటూరు చేరగలదని చెప్పేసి తెలుస్తుందన్నమాట. అయితే దాని దిశ ఎలా ఉంటుంది అప్పుడే చెప్పలేమని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కూడా తెలిపారు. అయితే ఇది అల్పపీడనంగా ఉంటుందా, వాయుగుండంగా మారి ఆ తర్వాత తుఫానుగా మారుతుందా అనేది ఇంకా తెలియదని, ఒకవేళ అల్పపీడనం దిశగా మార్చుకోకుండా వస్తే ఏపీలో మళ్ళీ కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఏపీని వణికించిన మెంతా తుఫాను ప్రభావం ప్రస్తుతం తగ్గింది. మంగళవారం అర్ధరాత్రి మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం సమీపంలో తీరం దాటిన తుఫాను బుధవారం మధ్యాహ్నం తీవ్ర వాయుగుండంగా మారింది. ఆ తర్వాత దిశ మార్చుకొని ఉత్తర ఆగ్నేయ వాయువ్య దిశగా ఉత్తరాంధ్ర మీదుగా దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ వైపు అయితే కదిలింది. ఇక గురువారం సాయంత్రం వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అయితే అధికారులు తెలిపారు. అయితే ముఖ్యంగా ఈ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు దంచుకొడుతున్నాయి. అయితే ఇవాళ గురువారం ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కూడా